తొలి అడుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా నాయకులు కార్యకర్తలు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా మేము చాలా కార్యక్రమాలు చేశాం. ఆ రోజు మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గెలిచినటువంటి అన్ని కార్యక్రమాలు బాధుడు కానీ ఇదేం కర్మ రాష్ట్రానికి, అట్లాగే బాబు షూరిటీ భవిష్యత్ కానీ సూపర్ 6 ప్రతిదీ కూడా ప్రజల వద్దకు వెళ్ళి ఆ రోజు అపోజిషన్లో ఉన్నప్పుడు మేము మాట్లాడాం. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో దాదాపు 94% మ్యాండేట్ ఇచ్చారు. వాళ్ళకి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేయాలి. ఇవాళ రోడ్లు వేసాం, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చాం, గుంటలన్నీ పూడ్చాం. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా ముందుకెళ్తున్నాయి. పోలవరం పనులు స్టార్ట్ చేశాం, అమరావతి పనులు స్టార్ట్ చేశాం, అలాగే స్టీల్ ప్లాంట్ కానీ, అలాగే ఇక్కడ రాయలసీమ ఏరియాలో ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు అటు ఐటీ రంగంలో కూడా దీని అభివృద్ధిలోకి ముందుకు తీసుకెళ్ళాలి. ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి మరి గతంలో ఇక్కడ కియా తీసుకురావడం వల్ల అనంతపురం జిల్లా స్వరూపమే మారింది. అలాగే ఆ రోజు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఇవాళ హార్టికల్చర్ హబ్గా ఇవాళ రాష్ట్రంలోనే మరి అభివృద్ధి చెందుతున్నటువంటి జీడిపిలో అనంతపురం కూడా టాప్ 5లో ఉండడం, ఇదంతా కూడా మరి ఒకప్పుడు కరువు జిల్లాగా ఉన్నటువంటి అనంతపురిని ఇవాళ అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళడం. ఇవాళ తొలి అడుగు ప్రోగ్రాంలో మరి రాప్తాడ్ నియోజకవర్గంలో కనగానపల్లి గ్రామానికి వచ్చాం. వచ్చిన సందర్భంలో మరి సునీతక్క గారు అక్కడ చూపించినటువంటి చొరవ వల్ల కానీ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా, ప్రతి ఒక్కరిలో కూడా ఆనందం కనపడుతుంది. మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, ఈ ప్రభుత్వం వల్ల రాష్ట్రం చాలా అభివృద్ధిలో ముందుకెళ్తుందని చెప్పి ఒక నమ్మకం, పిల్లల భవిష్యత్తు మీద ఒక నమ్మకం, తల్లికి వందనం కానీ, అలాగే పెన్షన్స్ కానీ, ఇవాళ చేసినటువంటి గ్యాస్ సిలిండర్స్ కానీ, చేయబోయేటటువంటి కార్యక్రమాలు కానీ వాళ్ళకు ఒక అవగాహన ఉంది. తప్పకుండా మరి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో మంచి అవకాశం ఇస్తూ ఇవాళ 50 లక్షల ఇళ్ళు తిరిగాం. మరి నిన్ననే ఆ కార్యక్రమం కూడా ఇంకా రాబోయే కాలంలో 1,20,00,000 ఇళ్ళు టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పటికి 18 రోజుల్లో దగ్గర 50 లక్షల ఇళ్ళు తిరగడం జరిగింది. నెలాఖరులోపు అందరూ కూడా తిరుగుతూ ఇదంతా కూడా ఒక ప్రాక్టికల్గా ఏదో నోటి మాటగా కాకుండా యాప్లో దీన్నంతా కూడా వాళ్ళ సమస్యలన్నీ కూడా నోట్ చేసుకుని అవన్నీ కూడా రాబోయే కాలంలో పరిష్కారం చేయడానికి ఒక జవాబుదారీ ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం. మరి రాబోయే కాలంలో ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్తాం. అలాగే ఇక్కడ మనందరూ తెలుసు పాలసీ, ఎక్సైజ్ పాలసీ వల్ల రాష్ట్ర ఆదాయం అభివృద్ధి చెందింది. గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వం లిక్కర్ స్కామ్లో ఇవాళ పెద్ద పెద్ద తిమింగళాలు బయటకు వస్తున్నాయి. కానీ ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి పాలసీ వల్ల ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మన పాలసీ చూస్తున్నారు. గతంలో పక్క రాష్ట్రాల నుంచి విపరీతంగా మరి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ, వాళ్ళు తీసుకున్నటువంటి అక్రమ లిక్కర్ కానీ తీసుకొచ్చి